వెల్కమ్ టు నవ్య. ఈరోజు నవ్యాలో మంచి వాటర్ ఫాల్ డెకరేటివ్ ఐటమ్స్ చూద్దాము. వీటిని మనము అకేషన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో కానీ అంటే గార్డెన్స్లో యూజ్ చేసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇది మనకు గార్డెన్లో పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బుద్ధుని పైనుంచి చూడండి వాటర్ ఫాల్ పడుతున్నట్టుగా ఉంది. అది కూడా కిందికి వచ్చేసరికి మనకు ఆ లోటస్ పై పడుతూ ఉంది. లోటస్లో కూడా చిన్న లైట్ ఉంది. దాంట్లో నుంచి కూడా మనకు వాటర్ ఫాల్ అంటే అది బయటికి వస్తున్నట్టుగా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. ఇది మనకు అకేషన్ని బట్టి అంటే ఇది మనము పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ అలాంటి వాటిల్లో కూడా మనము గార్డెన్లో ప్లేస్ చేసినట్టయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారు కదా బ్యూటిఫుల్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇది మెటీరియల్ అనేది మనకు శాండ్ డస్ట్ అండ్ మార్బుల్ మెటీరియల్తో డిజైన్ చేశారు. ఇదంతా కూడా అది చూడండి మనకు చెట్టు కింద అంటే రూట్స్తో చేశారు. అదంతా కూడా పైనుంచి కూడా వాటర్ పడుతున్నట్టుగా ఉంది. అంటే స్టెప్స్ వైజ్గా ఇచ్చారు. అటు ఇటు కూడా వాటర్ పడుతుంది. కిందికి మధ్యలో మిడిల్లో ఇట్లా వాటర్ అంటే ఫాల్స్ లాగా ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్ ఐటమ్ ఇది. మనకు గార్డెన్లో పెట్టినట్టయితే చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఇలాంటివి కూడా మనం ఈవెన్ ఫ్లవర్స్తో కూడా మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు ఇలాంటి ఐటమ్స్ని. చూసారు కదా మంచి బ్యూటిఫుల్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇది కూడా మనకు గార్డెన్లో పెట్టినట్టయితే చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. మొత్తం స్టోన్తో చేశారు. ఇదంతా కూడా పైనుంచి కూడా మీరు దాన్ని డిజైన్ తీసుకున్నట్టయితే పైన ఒక హోల్లో నుంచి వాటర్ పడుతున్నట్టుగా ఆ విధంగా వచ్చింది. ఫ్లో వాటర్ అనేది సైడ్కి వచ్చేసి మళ్ళీ కిందికి వాటర్ ఫాల్స్ లాగా చాలా మంచిగా డిజైన్ చేశారు. ఇక్కడ మనము లీవ్స్తో అలా అంటే చిన్న చిన్న ప్లాంట్స్, మనీ ప్లాంట్ అలాంటివి పెట్టి దాన్ని డిజైన్ చేసుకున్న దాన్ని మనం ప్లేస్ చేసినా కూడా గార్డెన్లో చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. వీటికి మనం లైట్స్ కూడా ఫిక్స్ చేసుకున్నట్టయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారు కదా మంచి బ్యూటిఫుల్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. కూర్చున్నట్టుగా వినాయకుడు చాలా బాగుంది. కింద నుంచి వాటర్ అనేది వస్తుంది. వాటర్ ఫాల్ కింద నుంచి వచ్చినట్టుగా డిజైన్ చేశారు. ఇది మనకు ఇంటి ముందు మనము ప్లేస్ చేసినా చాలా బాగుంటుంది. పక్కకి మనకు లైట్స్ కూడా ఇవ్వటం జరిగింది. అంటే వినాయకుడి ఫేస్ అనేది మనకు మంచిగా ఫోకస్ అయ్యేలాగా ఇది డిజైన్ చేశారు. చాలా బాగుంది చూడండి. వెనక సైడ్ ఒక లీఫ్లా ఇచ్చారు. ఇదంతా కూడా మనకు ముందుకు అంటే ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. చిన్న చిన్న ప్లాంట్స్ అంటే మనకు మనీ ప్లాంట్ లేకపోతే క్రీపర్స్ లాంటివి అందులో ప్లేస్ చేసుకున్నా కూడా మనకు చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. ఇది గార్డెన్లో పెట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారు కదా మంచి బ్యూటిఫుల్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. ఇక్కడ చూడండి బుద్ధుడు. ఇది కూడా స్టోన్తో ఇచ్చారు. కింద మంచి లోటస్లో బుద్ధుడు కూర్చొని కింద మంచిగా చేతిలో ఇలా పట్టుకున్నట్టు ఉంది. ఒక చిన్న బాస్కెట్లా ఉంది. అందులో నుంచి వాటర్ పడుతుంది. చూడండి అంటే స్టోన్తో ఇంత మంచిగా డిజైన్ చేయడము అనేది చాలా అసలు బ్యూటిఫుల్ థింగ్. అది మనం చూసుకున్నట్టయితే బుద్ధుడి అదంతా కూడా అంటే కళ్ళు కావచ్చు అంతా కూడా మంచిగా ఎలివేట్ చేశారు. ఇవన్నీ కూడా మనము గార్డెన్లో పెట్టినట్టయితే చాలా మంచి డివైన్ ఫీలింగ్ అనేది వస్తుంది. వీటిలలో మనము చిన్న చిన్న ప్లాంట్స్ కూడా అంటే మనీ ప్లాంట్ లాంటివి అలాంటివి కూడా ప్లేస్ చేసినట్టయితే లైట్స్ పెట్టినా కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా మంచి బ్యూటిఫుల్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ చూడండి. ఇది శాండ్ డస్ట్ అండ్ మార్బుల్తో చేసింది. ఇదైతే మనకు యాంటిక్లా ఉంది. ఇదంతా కూడా పైన ల్యాంప్ ఇచ్చారు. ఆ ల్యాంప్లో నుంచి కింద ఒక బౌల్ ఉంది. దాంట్లో నుంచి ఆ ల్యాంప్లో నుంచి వాటర్ పడుతూ కింద ఒక బౌల్ ఉంది. అందులో వాటర్ పడుతూ కిందికి ఇంకొక పెద్ద బౌల్ లాగా ఇచ్చారు. అంటే 3 స్టెప్స్ వైజ్గా ఇచ్చారు. అది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఐటమ్ అయితే. వాటర్ ఫాల్స్ చూడండి. అది కిందలో దాంట్లో లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనకు నైట్ టైము పెట్టినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఆ థీమ్ అనేది కనపడుతుంది. చూసారు కదా బ్యూటిఫుల్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇది కూడా శాండ్ డస్ట్ అండ్ మార్బుల్ మెటీరియల్తో చేశారు. చూడండి ఎంత క్యూట్గా అక్కడ ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు. బావిలో నుంచి నీటిని తోడుతున్నట్టుగా వాళ్ళు వాటర్ చూడండి పైనుంచి ఆ వాటర్ అంతా కింద ఇలా పడుతుంది. ఆ బకెట్లో పడుతూ కిందికి పడుతూ వస్తుంది. అది చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇది మనకు పోర్టికోలో కావచ్చు లేకపోతే గార్డెన్లో మనకు ఫిక్స్ చేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారు కదా బ్యూటిఫుల్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. పైన గణపతి మంచిగా బొజ్జ గణపతి ఎంత క్యూట్గా ఉన్నాడో. ఆ కింది నుంచి వాటర్ అనేది వాటర్ ఫాల్స్ అండ్ కింద కూడా మనకు వాటర్ ఫాల్స్ లోటస్ నుంచి పడుతుంది. అది కూడా చూడొచ్చు. చాలా డీటెయిల్డ్గా డిజైన్ చేశారు ఇదంతా కూడా. ఇది మనకు గార్డెన్లో పెట్టినట్టయితే చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. దీనికి మనము లైట్స్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. చూసారు కదా బ్యూటిఫుల్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం.
ఇది చూడండి శాండ్ డస్ట్ అండ్ మార్బుల్తో చేసిన మెటీరియల్ ఇదంతా కూడా. వాటర్ కూడా చూడండి మీకు ఏదో అంటే మనకు ఏదో గుహలో నుంచి వాటర్ పడుతున్నట్టుగా వస్తుంది అదంతా కూడా. అది కూడా బాయిలింగ్ వాటర్, అది మనకు అంటే దాని స్టీమ్ కూడా మనకు పొగ కూడా కనపడుతుంది చూడండి, పైనుంచి వాటర్ పడుతూ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మనకు కిందికి వచ్చినట్టయితే ఇక్కడ కూడా స్టోన్తో ఇంకొక వాటర్ ఫాల్ పెట్టారు. ఇది కూడా 3 అంటే మనకి ఇది స్టెప్ వైజ్గా ఇచ్చారు, పైనుంచి కిందికి బౌల్స్లా ఇచ్చేసి దాని కింది నుంచి వాటర్ ఫాల్స్ వస్తున్నట్టుగా డిజైన్ చేశారు. మళ్ళీ అందులో కూడా చిన్న చిన్న మార్బుల్స్ అనేది పెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. ఇది స్టోన్తో చేసింది బుద్ధుడు చూడండి, చేతిలో బౌల్ పట్టుకున్నట్టుగా ఉంది, కిందికి లోటస్లో కూర్చున్నాడు, పైన ఒక బౌల్ కింద ఒక బౌల్ ఇచ్చేసి ఉంది. వాటర్ అనేది కూడా మంచిగా కిందికి ఫ్లో అవుతున్నట్టుగా 3 స్టెప్స్ వైజ్గా ఇచ్చారు. కింద లోటస్లో వాటర్ పడుతున్నాయి. ఇంకా దాని పక్కన చూసుకున్నట్టయితే ఇది థీమ్ వైజ్గా ఉంది. నెక్స్ట్ ఇంకో స్టోన్ ఇచ్చారు, అందులో కూడా కింద 3 బౌల్స్ అనేది ఇచ్చారు. పైనుంచి వాటర్ పడుతున్నట్టుగా కిందికి ఫ్లో అవుతూ వస్తుంది వాటర్ అంతా కూడా. దాంట్లో కూడా మనకు లైట్స్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. అదంతా కూడా అంటే మనకు వాటర్ మంచిగా కనపడడానికి ఇదంతా కూడా మంచిగా ఫిక్స్ చేసి చూపిస్తున్నారు. అదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ఐటమ్ అయితే. నెక్స్ట్ ఆ పక్కన చూసుకున్నట్టయితే మనకు బ్లాక్ స్టోన్లో మనకు బుద్ధుడు ఉన్నాడు. అది కూడా బుద్ధుడు మనకు 2 చేతుల మధ్యలో డిజైన్ చేశారు, ఎంత బ్యూటిఫుల్గా చేశారో చూడండి. మళ్ళీ బుద్ధుడి చేతిలో ఒక బౌల్ ఉంది, అది కూడా చిన్న లోటస్ లాగా ఉంది, దాని నుంచి వాటర్ ఫాల్ కింద పడుతున్నట్టుగా చాలా బ్యూటిఫుల్గా. ఇదంతా కూడా ఒక టోటల్ థీమ్ లాగా తీసుకున్నారు. ఇది మనకు గార్డెన్లో ఫిక్స్ చేసుకున్నట్టయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈవెన్ అకేషన్లలో కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటిది. చూసారు కదా బ్యూటిఫుల్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. ఇదంతా చూడండి రాక్ థీమ్లో తీసుకున్నారు. ఇదంతా కూడా పైనుంచి కూడా మనకు రాక్స్ పైనుంచి వాటర్ పడుతున్నట్టుగా ఉంది, ఫ్లోస్గా వస్తున్నాయి. అదంతా కూడా మనకు మంచిగా బ్యూటిఫుల్గా కనపడుతుంది, పైనుంచి వాటర్ ఫాల్ పడుతున్నట్టుగా ఉంది. ఇది మనకు గార్డెన్లో పెట్టుకున్నట్టయితే చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఇక్కడ కిందికి మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది కూడా రాక్ థీమ్లో వచ్చింది. ఇక్కడైతే క్యూట్గా ఒక బాబు ఒక అమ్మాయి ఉన్నారు, అక్కడే ఒక డాగ్ కూడా ఉంది. అది మంచిగా వాళ్ళు దానిపై ఎక్కుతున్నట్టుగా ఉంది చూడండి. ఆ వాటర్ అనేది అక్కడ నుంచి పైనుంచి ఫ్లో అవుతూ వస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందులో కూడా వాళ్ళు లైట్స్ అనేది ఫిక్స్ చేశారు. మనం గార్డెన్లో ప్లేస్ చేసినట్టయితే అది చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది నైట్ టైం అయినా సరే. చూసారు కదా మంచి బ్యూటిఫుల్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. చూడండి ఇది చిన్న అంటే ఇది కూడా మనకి శాండ్ డస్ట్ అండ్ మార్బుల్ మెటీరియల్లో తీసుకున్నారు. ఒక చిన్న బేబీ ఉంది అక్కడ, పాప తను వాటర్ పోస్తున్నట్టయితే కిందికి ఒక బౌల్ లాగా ఇచ్చారు, అందులో వాటర్ పోస్తుంది. పక్కనే ఒక చిన్న కుక్క పిల్ల కూడా ఉంది. అందులో మనకి బాయిలింగ్ వాటర్ అది తీసుకున్నారు, థీమ్ తీసుకున్నారు. అదంతా కూడా స్మోక్ అనేది చాలా బాగా కనపడుతుంది, చాలా బ్యూటిఫుల్ ఐటమ్. ఇది మనకు గార్డెన్లో ప్లేస్ చేసినట్టయితే చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. చూసారు కదా మంచి బ్యూటిఫుల్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇది చూడండి మంచి అంటే రాక్ థీమ్లో తీసుకున్నారు. పైనుంచి పాట్లు ఉన్నాయి, వాటిలో నుంచి వాటర్ బావిలో పడుతున్నట్టుగా తీసుకున్నారు. అది కూడా మంచి బ్యూటిఫుల్ థీమ్. ఇది మనకు గార్డెన్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి హ్యాండ్ టైప్లో డిజైన్ చేశారు. ఇవి మనకు పోర్టికోలో మంచిగా గార్డెన్స్లో పెట్టుకోవడానికి అంటే మనకు ఆ వాటర్ ఫాల్ థీమ్కి సూట్ అయ్యేటట్టుగా ఇదంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మనం ఇంట్లో గార్డెన్లో పెట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది. చూసారు కదా మంచి వాటర్ ఫాల్ హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం.